సో లెడ్జర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆల్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో లెడ్జర్లో ఏమవుతుందంటే నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ as well as your what calendar you are selecting, okay, how the accounting segments you are going to follow, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ క్వార్టర్లీ కానీ ఎప్పుడైనా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఈ బిజినెస్ చేయడం వల్ల, ఎంత లాస్ వచ్చింది, బికాజ్ యూ హ్యావ్ టు ఆన్సరబుల్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్ ఏ కంట్రీలో అయితే నువ్వు ఉంటావో ఆ కంట్రీలో if anybody they will ask you from the government officials, they will come and they want to do the auditing. సో మనకు దగ్గర అన్ని రికార్డ్స్ చాలా క్లియర్గా ఉండాలి. అందుకే ఆరకిల్ ప్రోడక్ట్ అన్నది నాట్ ఓన్లీ ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ ఈఆర్పీని ఓన్ ఈఆర్పీని డెవలప్ చేసుకొని దే కెన్ స్టార్ట్ రైట్, దే కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. బట్ అలా కుదరదనమాట. ఏదైనా ఈఆర్పీ ఒకటి క్రియేట్ అయిన తర్వాత దట్ నీడ్స్ టు బి అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్. ఓకేనా? ఇప్పుడు ఎస్ఏపి ఉంది, ఒరాకిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, ఇలా అన్ని ఈఆర్పీస్ ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై దట్ పర్టికులర్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఉంది, ఇండియన్ లాస్ ప్రకారం ఆ ఈఆర్పీ వర్కౌట్ అవుతుందా లేదా, వర్క్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా అప్రూవ్ అయిన తర్వాతనే యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దోస్ ఈఆర్పీస్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా ఆడిటింగ్ చేసేటప్పుడు దే విల్ కమ్ అండ్ దే విల్ సీ యువర్ సిస్టమ్. సో ద ఆడిట్ చేస్తారు, ఆడిట్ చేసినప్పుడు దే విల్ సీ దాట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా, నీ ప్రాఫిట్స్ అండ్ లాస్ అన్ని కరెక్ట్గా చూపిస్తున్నావా, నీ ట్యాక్స్లన్నీ కరెక్ట్గా పే చేస్తున్నావా, ఈ అంత ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో అంటే ఈ లెడ్జర్ రిలేటెడ్. మొత్తం ఏ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి అంటే లెడ్జర్లోకి వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు ఈ లెడ్జర్లో మనకి బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అసలు ఏ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. మన ఇండియాలో ఏ క్యాలెండర్ ఫాలో అవుతాం మనం? ఐ మీన్ ఏ మంత్ నుంచి ఏ మంత్కి ఫాలో అవుతాం మన క్యాలెండర్? ఈ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు దిస్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్. మార్చ్. ఓకే, ఏం ఫాలో అవుతాం? ఏప్రిల్ టు మార్చ్ ఫాలో అవుతాం. ప్రతి ఒక్క కంట్రీ అలా ఫాలో అవుతుందంటే లేదు, ప్రతి ఒక్క కంట్రీ అలా ఫాలో అవ్వదు. ఆల్ కంట్రీస్ దే వోంట్ ఫాలో ద సేమ్ క్యాలెండర్ ఫార్మాట్. యుఎస్ వీళ్ళందరూ జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ ఫాలో అవుతారు. ఇంకొన్ని ఈస్ట్ ఐ మీన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎలా ఫాలో అవుతాయంటే సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు అలా ఫాలో అవుతాయి, లేదా ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కి ఫాలో అవుతాయి. ఓకేనా? ఈవెన్ ఫ్యూ కంట్రీస్ దే హ్యావ్ దేర్ ఓన్ క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇమాజిన్ వాళ్ళ క్యాలెండర్లో వాళ్ళు స్టిల్ 2019 కానీ 2016లో ఉంటారు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు మనం ఉగాది సెలబ్రేట్ చేస్తాం కదా, సిమిలర్గా ఉగాదిని డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా పిలుస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఉగాది వచ్చిందంటే మన తెలుగు సంవత్సరం వచ్చింది అంటాం కదా, సిమిలర్గా వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ క్యాలెండర్స్ ఉంటాయి, వాళ్ళు ఓన్ ఫెస్టివల్స్ చేసుకుంటారు అనమాట వాళ్ళ కంట్రీలో. ఓకేనా? అలాగే ఈ ఫినాన్షియల్ రిలేటెడ్ అకౌంటింగ్లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. జనవరి నుంచి డిసెంబర్కి, మనం ఏప్రిల్ నుంచి మార్చ్కి. క్లియరా ఇక్కడ? ఎనీ డౌట్స్? సో లెడ్జర్కి కావాల్సిన, లెడ్జర్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఐ కెన్ సే దట్ మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం కదా స్నాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఐ యూస్ టు కాల్ ఇట్ యాజ్ అ ఇంగ్రీడియంట్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి లెడ్జర్కి? వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాలెండర్. accounting calendar. What it is? Accounting calendar. Okay, the next what we are going to have, which currency ఏంటి, మీరు ఏ కరెన్సీలో ఈ లెడ్జర్ని క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నాను నేను, ఇండియాలో వాట్ రిపోర్టింగ్ కరెన్సీ అంటే మనం ఏ కరెన్సీలో రిపోర్ట్ చేయబోతున్నాం మన లెడ్జర్ మొత్తాన్ని. సో ఫస్ట్ క్యాలెండర్ అయిపోయింది, నెక్స్ట్ మనం కరెన్సీ ఏ కరెన్సీని వాడతాం? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ కరెన్సీని వాడతాం. నెక్స్ట్ మనం వాడబోయే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బట్ డోంట్ టేక్ ఇట్ లైక్ సిల్లీగా ఉన్నా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా మ్యారేజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే 7 తరాలు చూడాలి అంటారు కదా. 7 తరాలు చూడాలి అన్నప్పుడు ఎలా వస్తారు? మన నేమ్, మన ఫాదర్ నేమ్, మన గ్రాండ్ ఫాదర్ నేమ్, అలా వాళ్ళ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నేమ్, ఇలా ఎలా ఎలా వెళ్తుందంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ ట్రీ కదా. సిమిలర్గా ఒక ఎంట్రీ, నేను ఒక ప్రొక్యూర్ చేస్తున్నాను ఒక మెటీరియల్ని, ఆ ప్రొక్యూర్ చేసినప్పుడు నేను ఏదైతే ప్రోడక్ట్ కొంటానో ఆ ప్రోడక్ట్ ఒక కేటగిరీకి సంబంధించింది, ఆ మెటీరియల్ ఏ అకౌంట్లోకి వెళ్తుంది అన్నది డిసైడ్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఐటమ్ ఏ కేటగిరీకి సంబంధించింది, ఆ కేటగిరీ ఏ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ లేకపోతే ఏ బియూకి సంబంధించింది, అలాగే అది ఏ లొకేషన్లో కొంటున్నాం,
ఆ లొకేషన్ రిలేటెడ్గా ఏ బియూ ఇంపాక్ట్ అవుతుంది, ఏ లెడ్జర్ ఐ మీన్ లీగల్ ఎంటిటీ ఇంపాక్ట్ అవుతుంది, ఏ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పెద్ద బిజినెస్ తీసుకుంటే ఇప్పుడు మనం ఓన్లీ ఒక బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఐ మీన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ సింగిల్ బిజినెస్. ఇఫ్ యూ టేక్ ఎనీ బిగ్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, టాటా ఉంది. సో రిలయన్స్లో ఎన్ని బిజినెస్లు ఉంటాయి? రిలయన్స్ అన్నది ఒక కంపెనీ అనుకుంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెసెస్. జియో ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, ఐ మీన్ ఆయిల్ కూడా సేల్ చేస్తారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ బిజినెసెస్. సో అప్పుడు వాళ్ళ అకౌంటింగ్ స్ట్రక్చర్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఎండ్ ఆఫ్ ద డే మీరు కానీ వెళ్ళి అడిగారు అనుకోండి, రిలయన్స్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అంటే, ఈ కంపెనీ రిలేటెడ్ అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని దే విల్ టెల్ యూ రిలయన్స్ ఈజ్ ఇన్ ప్రాఫిటబుల్ జోన్. అది ఎలా కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు మెయిన్ బిజినెస్ రిలయన్స్ అన్నది ఎంటర్ప్రైజ్ తీసుకుంటే, ఆ రిలయన్స్ ఎంటర్ప్రైజ్ అన్నది ఒక బిజినెస్. దాని కింద మళ్ళీ సబ్ బిజినెసెస్లు ఉంటాయి. మళ్ళీ ఆ బిజినెస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ప్లేసెస్ నుంచి బిజినెస్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐ మీన్ కంపెనీకి వాళ్ళంటూ ఒక సపరేట్ కోడ్ సెగ్మెంట్ ఇస్తారు ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 తీసుకుంటే దట్ రిప్రజెంట్ ది రిలయన్స్ యొక్క కంపెనీ యొక్క కోడ్. సో 100 అని ఎక్కడైనా కనిపించింది అంటే ఓకే, ఇది రిలయన్స్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 101 నెక్స్ట్ కోడ్ తీసుకుంటున్నాను, అది అందులో రిలయన్స్లో ఉన్న నెక్స్ట్ బిజినెస్ ఏంటి, జియో ఫర్ ఎగ్జాంపుల్, ఆ జియో బిజినెస్ ఎక్కడి నుంచి చేస్తున్నాం. సో ఇలాగా ఒక కోడ్ కాంబినేషన్ సెగ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఆ కోడ్ కాంబినేషన్ చూసినప్పుడు ఈజీగా మీకు అర్థమైపోతుంది, ఓకే ఈ ట్రాన్సాక్షన్ దేనికోసం చేశారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫ్రెష్ బైట్ ఫుడ్స్లోనే తీసుకుందాం. ఇందులో ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, ఆ ఎంప్లాయీకి ల్యాప్టాప్ కావాలి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు టార్గెటింగ్ ఆ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు, ఇన్వెంటరీలోనా, ప్రొక్యూర్మెంట్లోనా, సేల్స్లోనా, లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్లోనా. ఆ ఫ్రెష్ బైట్స్ అనే కంపెనీలో ఆ ఎంప్లాయీ ఎక్కడ జాయిన్ అయ్యాడు, ఏ అకౌంట్ ఇంపాక్ట్ అవ్వాలి. సో ఇలాగా ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్స్కి అందులో ప్రతి ఒక్క ఐ మీన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క లెవెల్ కానీ ఒక ఈ సెగ్మెంట్ రిప్రజెంటేషన్లో మనం ప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే సిస్టమ్కి నువ్వు వెళ్ళి అంతంత ఇన్ఫర్మేషన్ని పాస్ చేయలేవు. సో ఐటమ్ నేమ్, డిపార్ట్మెంట్ నేము, ప్లేస్ నేము ఇంత సెండ్ చేయాలి అంటే ఇట్ వోంట్ అండర్స్టాండ్. సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్కి ఒక కోడ్ ఇచ్చేసి ఆ కోడ్తో ప్రజెంట్ చేస్తూ ఉంటాం. క్లియరా? ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు రిలయన్స్ అన్నదాన్ని నేను 100 అనే కోడ్ ఇచ్చాను, అందులో ఉన్న ఇంకొక బిజినెస్కి 1000 అని ఇచ్చాను, నెక్స్ట్ ఇంకొక సెగ్మెంట్కి 2000 అని ఇచ్చాను, ఇంకొక సెగ్మెంట్కి. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రోడక్ట్ యొక్క కోడ్ వచ్చేసి 1562 అనుకుందాం. సో అది ఎలా ప్రజెంట్ అవుతుందంటే 100 డాట్ 1000 డాట్ 2000 డాట్ 3000 అండ్ ఫైనలీ 1562. సో ఇది ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే ఈ 1562 అన్న ల్యాప్టాప్ని నేను నా పర్చేసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాప్టాప్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి కొన్నాను. ఆ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందంటే బెంగళూరు లొకేషన్లో. ఆ బెంగళూరు లొకేషన్లో మెయిన్ హెడ్ ఆఫీస్ కిందకి వస్తుంది. అలాగే ఇది బిజినెస్ని ప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి క్లియరా? సో నా లెడ్జర్కి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడాం: కరెన్సీ, క్యాలెండర్ అండ్ నెక్స్ట్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది క్లియరా? ఎస్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా క్యాలెండరు, కరెన్సీ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే మీ క్యాలెండర్ని డిఫైన్ చేయండి, నో ప్రాబ్లం. మీకు కావాలంటే అది ఇస్తాను, ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలన్న చూపిస్తాను నేను క్యాలెండర్ అవన్నీ. ఆ కరెన్సీస్ కూడా ఎక్కడ ఉంటాయో నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం అవి ఎలా చేస్తాము. ఓకేనా? లెట్ మీ టేక్ మీ త్రూ క్యాలెండర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కరెన్సీ. సో హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎదర్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ హీస్ ట్రయింగ్ రైట్ మేనేజ్ కరెన్సీ అన్నది, ఇది ఒకవేళ కనిపించలేదు అంటే వీ హ్యావ్ ది గ్లోబల్ సెర్చ్. దీన్ని ఏమంటామంటే ఈ ఫంక్షనల్ ఏరియాలో ఫినాన్షియల్లో సెర్చ్ చేస్తున్నావు, నువ్వు ఫినాన్షియల్లో నీకు కనిపించట్లేదు కరెన్సీస్ అన్నది. సో వాట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇట్ నౌ, హీస్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ది గ్లోబల్ సెర్చ్. ఇక్కడ నుంచి
టాస్క్లోకి వెళ్ళి ఏదైతే మనం సెర్చ్ చేస్తున్నామో దిస్ ఈజ్ వాట్ వీ యూస్ టు కాల్ గ్లోబల్ సెర్చ్. అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎవరైనా కూడా మీ కంపెనీలో గ్లోబల్ సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేయన్నప్పుడు మీకు తెలీదు అని చెప్పకుండా దిస్ ఈజ్ హౌ సెటప్ అండ్ మెయింటెనెన్స్లోకి వచ్చిన తర్వాత ఈ ఆఫరింగ్లో సెర్చ్ చేస్తూ ఉంటే వాట్ ఎవర్ ద టాస్క్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆఫరింగ్ అవి మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు గ్లోబల్ సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేశారనుకోండి, ఇది అన్ని ఆఫరింగ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంది ఆ కరెన్సీ ఉందా లేదా అన్నది. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకేనా గ్లోబల్ సెర్చ్ గురించి? Yes, yes, I'm following. ఓకే ఓకే. సో మేనేజ్ కరెన్సీస్. ఓకే, దిస్ ఇస్ ద టాస్క్ నేమ్, మేనేజ్ కరెన్సీస్. ఇందులో ఏంటంటే కరెన్సీ కోడ్ ఇఫ్ యూ వాంటెడ్ యూ కెన్ క్రియేట్ ఇట్ ఆర్ ఎల్స్ జస్ట్ క్లిక్ ఆన్ సర్చ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఆల్ కంట్రీస్ కరెన్సీస్. ప్రతి ఒక్క కరెన్సీ కోడ్ ఉంటుంది, కరెన్సీ నేమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్పెసిఫిక్గా నేను ఆ కరెన్సీ కోడ్ ఐఎన్ఆర్ అని సెర్చ్ చేస్తున్నాను. ఐఎన్ఆర్ ఉందా? ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ. సో న్యూమరిక్ కరెన్సీ కోడ్, సింబల్ ఎలా ఇచ్చారు? ఆర్ఎస్ అని ఇచ్చారు. టైప్ వచ్చి కరెన్సీ. ఇలా ఇన్ఫర్మేషన్ని, అలాగే యూఎస్డి కూడా సెర్చ్ చేద్దాం. యూఎస్డి, యునైటెడ్ స్టేట్స్ డాలర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ దే ఆర్ గోయింగ్ టు బి ఎంటర్. ఓకేనా? సింబల్ ఇచ్చారు చూసారా? ఇలా మీకు కూడా కావాలనుకుంటే మన కరెన్సీ సింబల్స్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఆర్ఎస్ అని ఇచ్చామంతే. మనం మీకు క్రియేట్ చేయాలి, కరెన్సీస్ని క్రియేట్ చేయాలంటే సింపుల్, జస్ట్ క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద కరెన్సీ కోడ్. ఐఎన్ఆర్ అని ఇచ్చాం. ఐఎన్ఆర్ అన్నది ఆల్రెడీ ఉంది కాబట్టి లెట్ మీ ఎంటర్ ఐఎన్ఆర్. కరెన్సీ ఇండియన్ రూపీ. డిస్క్రిప్షన్ ఇండియన్ రూపీ. ట్రయింగ్ టు సేవ్. ఏం చెప్తుంది? సేమ్ కరెన్సీని ఎంటర్ చేస్తూ ఉంటే ద కరెన్సీ కోడ్ ఐఎన్ఆర్ మస్ట్ బి యునిక్, కరెన్సీ నేమ్ ఇండియన్ రూపీ మస్ట్ బి యునిక్. ఇవి రెండు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయని చెప్తుంది. యూ కెనాట్ ఎంటర్. అందుకే ఆల్రెడీ ఉన్న కరెన్సీని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ న్యూ. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్. వెన్ ఎవర్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ జస్ట్ ట్రై వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ విల్ క్రియేట్ విత్ ద సేమ్ నేమ్. అర్థమవుతుందా? దిస్ ఈస్ హౌ యూ విల్ లెర్న్. See this, it won't allow you to create because that currency which is already available. So the INR, it's already available. Indian rupee. నేను మళ్ళీ చెప్తున్నాను, again and again I am stressing you this, we are not going to create all this. ఓకేనా? మీకు ఇవి తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. we are not going to touch all these configs. Now currency done. So next, manage accounting calendars. What it is? Manage accounting calendars. సో మీరు అకౌంటింగ్ క్యాలెండర్ కావాలంటే యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ క్యాలెండర్. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. నేమ్, యూ కెన్ సెలెక్ట్ యువర్ క్యాలెండర్ నేమ్ హౌ యూ వాంటెడ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ క్యాలెండర్ ఎలా కావాలి మీకు? మంత్లీ కావాలా, లేకపోతే క్వార్టర్లీ కావాలా, వీక్లీ కావాలా, ఇయర్లీ? అంటే ఈ క్యాలెండర్లో ఎన్ని పీరియడ్స్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలెండర్ని మనం హౌ మెనీ మంత్స్ అంటే ఏం చెప్తాం? 12 months. అంటే ఎవ్రీ మంత్కి ఒక్కొక్క క్యాలెండర్లో 12 పీరియడ్స్గా డివైడ్ అవుతుంది. లేకపోతే క్వార్టర్లీగా అంటే ఈ క్యాలెండర్ 4గా డివైడ్ అవుతుంది. ఓకేనా? దట్స్ హౌ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్. సో యూ కెన్ సెలెక్ట్ ఇట్. దెన్ అగైన్ మీ ఫస్ట్ పీరియడ్ ఎప్పటి నుంచి ఓపెన్ అవ్వాలి, ఆ పీరియడ్ అన్నది అంటే ఈ క్యాలెండర్ అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ఏప్రిల్. ఓకేనా? ఆర్ ఐఎమ్ స్టార్టింగ్ మై బిజినెస్ ఫ్రమ్ టుడే అన్వర్డ్, సో మార్చ్ ఐ కెన్ సెలెక్ట్ మై ఫస్ట్ పీరియడ్. So like that you can define. Let me take you through already created one. Sorry, operations. Just 1 minute. ఏదైనా క్రియేట్ అయిందని తీసుకొని చూపిస్తాను మీకు. There are a lot of calendars. Let me take any one because just I wanted like 12 months calendar so that I can show you. So this is how you need to create it.
ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాలెండర్ నేమ్ అండ్ ఫార్మాట్ ఎలా కావాలి, MMYY క్యాలెండర్ ఇయర్. ఫస్ట్ పీరియడ్ జనవరి 27 నుంచి క్రియేట్ చేశారు, వన్స్ అట్ ఇయర్ ఎండ్. సో ఏమవుతుందంటే జనవరి 26 ఇది పీరియడ్ నేమ్, యూ కెన్ గివ్ ఫస్ట్ పీరియడ్ నేమ్, ఫస్ట్ క్వార్టర్లో వస్తుంది. ఫిబ్రవరి ద సేమ్ అగైన్, నేను కూడా మీకు క్రియేట్ చేయాలి అంటే ఇదే విధంగా క్రియేట్ చేసి చూపించాలి అంతే. ఇంకొక ఇయర్ని యాడ్ చేయాలి అంటే యూ కెన్ గో అండ్ యూ కెన్ యాడ్ ఫర్ 2027. సో యూ కెన్ సీ పీరియడ్ 1, 2, 3 ఇవన్నీ కూడా Q1లోకి వచ్చాయి, అంటే ఫస్ట్ క్వార్టర్ అంటాం. ఆ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు. అలాగే ఫైనల్గా ఇది మొత్తం క్రియేట్ చేసిన తర్వాత యూ హ్యావ్ వన్ అడ్జస్ట్మెంట్ పీరియడ్. ఈ అడ్జస్ట్మెంట్ పీరియడ్లో ఏమవుతుందంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ మనం ఫినాన్షియల్స్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ పీరియడ్ అన్నది కంపల్సరీ క్లోజ్ చేయాలి. ఆ పీరియడ్ క్లోజ్ చేసేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్స్ వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఎర్రర్ త్రో చేసింది, ఆ ఎర్రర్ ఆ రోజుకి రిజాల్వ్ కావట్లేదు. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మన ఈ 12 మంత్స్కి ఏదైతే జనవరి నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ పంపించేసి క్లోజ్ చేసేస్తాం ఆ పీరియడ్స్ని. ఏదైతే అడ్జస్ట్మెంట్ పెర్ఫామ్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ $1000 మేబీ 999 అన్నది పోస్ట్ అయింది అనుకుందాం. మేబీ సిస్టమ్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డేటా బగ్స్ అయి ఉండొచ్చు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ పీరియడ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇట్ వోంట్ అలో యూ టు పోస్ట్ అగైన్ అడ్జస్ట్మెంట్స్. సో అందుకని మనకి ఒరాకిల్లో మనం డిఫైన్ చేసేటప్పుడే ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది ఉంటుంది. ఏమంటాం, అడ్జస్ట్మెంట్ పీరియడ్. సో ఇందులో ఏం చేస్తారంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ పోస్ట్ చేయాలి అంటే ఈ పర్టికులర్ 13th మంత్, అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, డేట్ 31st జస్ట్ అడ్జస్ట్మెంట్ పీరియడ్ అంటాం దాన్ని. 13th మంత్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ అడ్జస్ట్మెంట్స్. సో ఇది మనకి నార్మల్గా మన క్యాలెండర్లో ఎప్పుడు వస్తుంది, ఇక్కడ 12th డిసెంబర్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది, 31st డిసెంబర్. ఇక్కడ మనకి మన క్యాలెండర్లో ఎప్పుడు వస్తుంది, 31st March. వెరీ గుడ్. సో మన క్యాలెండర్లో 31st మార్చ్ అని వస్తుంది. ఆ పీరియడ్లో ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇందులో పోస్ట్ చేస్తాం. ఓకేనా, దిస్ ఇస్ హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ది యువర్ అకౌంటింగ్ క్యాలెండర్. Again I am stressing you, this you are not going to create. Okay, clear? Yes. Very good. So now let's go and create see the chart of accounts. Again I am not creating any chart of accounts. మనం ఫినాన్షియల్ కన్సల్టెంట్స్ కదా, మనం సప్లై చైన్ కన్సల్టెంట్స్, మనకి కాన్సెప్ట్స్ తెలియాలి, అందుకోసమే ఇవన్నీ చూపిస్తున్నాను. ఓకేనా, సో ఫినాన్షియల్ జనరల్ లెడ్జర్, ఇందులో మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్స్. ఇందులో మనకి చాలా ఉన్నాయి, మ్యాపింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్స్, స్ట్రక్చర్స్ కదా. లెట్ మీ గో త్రూ ఇట్. ఫస్ట్ మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్స్ అండ్ దిస్ వాల్యూ సెట్స్లో ఏంటంటే వాల్యూస్ని ఎలా ఎంటర్ చేయాలన్నది ఉంటుంది. ఓకేనా, లెట్ మీ టేక్ యూ త్రూ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ చూసారా ఒక స్ట్రక్చర్ నేమ్ తీసుకున్నారు, విజన్ ఇన్స్టెన్స్ తీసుకుందాం. విజన్ కాదా, let me create one. Just give me a minute. మీరేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీటిని ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో విజన్ ఇండియా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వాట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేమ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కోడ్ వాట్ యు ఆర్ ఎంటరింగ్. అలాగే ఇందులో యాడ్ చేసిన తర్వాత దిస్ ఈజ్ వాట్ యు కాల్డ్ ఎట్ ద సెగ్మెంట్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా, కంపెనీని రిప్రజెంట్ చేస్తుంది కంపెనీ సెగ్మెంట్. లైన్ ఆఫ్ బిజినెస్, ఇది రిలయన్స్ అనుకుంటే వాళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్ ఏంటి, ఐ మీన్ జియోనా, లేకపోతే రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, సేమ్ అలాగా. సో సేమ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో నేను ఏదైతే చెప్పాను ఈరోజు, సో ఈ స్నాక్స్ కాకుండా రేపు ఏదైనా వాళ్ళు ఇంకొక దానికి డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని మీదకి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఇంకొక లైన్ ఆఫ్ బిజినెస్ అన్నది స్టార్ట్ అవుతుంది అలా. సో ఈ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ఇంటర్ కంపెనీ సెగ్మెంట్స్ ఏంటి. ప్యూర్లీ దిస్ ఇస్ ప్యూర్లీ
ఫర్ ఫినాన్షియల్స్. ఓకే, మీకు తెలుసుకొని ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అందుకోసమే ఈ కాన్ఫిగ్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు కూడా సెషన్స్లో చెప్పాను, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ కాన్ఫిగరేషన్స్ విచ్ ఇస్ టేకింగ్ కేర్ బై ది ఫినాన్స్ టీమ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి? కానీ లెడ్జర్ని అయితే క్రియేట్ చేసి చూపించట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ది ఓన్లీ ఎగ్జిస్టింగ్ వన్. ఇఫ్ యూ వాంట్ ఇట్ ఐ కెన్ గివ్ యూ ద డాక్యుమెంట్ వేర్ యూ కెన్ క్రియేట్ ఇట్ యువర్ ఓన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ హియర్? నెక్స్ట్ ఏదైతే మనం బిజినెస్ యూనిట్స్ అవన్నీ చేస్తామో, బిజినెస్ యూనిట్స్కి మనం లొకేషన్ క్రియేషన్, ఆ బిజినెస్ యూనిట్స్ చెప్పాను కదా ఇంతకుముందు, ఒక బిజినెస్ యూనిట్ తీసుకుంటున్నాం ఇక్కడ. అలాగే అందులో ఏ ఆర్గనైజేషన్స్ కావాలో ఆర్గనైజేషన్స్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చెప్తాను నేను డీటెయిల్డ్గా. ఓకేనా? అది కూడా కుదిరితే ఇంకా ఈవినింగే తీసుకుంటాను ఆ సెషన్ కూడా. ఈవెన్ ఐ విల్ రికార్డ్ ఇట్ ఆల్ దోస్. లెట్ మీ స్టాప్ రికార్డింగ్.